సరే అయితే ఈ మధ్య కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు అంటే పెద్దగా రెసిడెన్షియల్ ఇప్పుడు హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా సేల్ అవ్వట్లేదు, హైదరాబాద్లో బాగా డల్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? చాలామంది ఏమంటారంటే హైదరాబాద్లో మొత్తం కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్, పడిపోయింది రియల్ ఎస్టేట్గా, 20 ఏళ్ళు రియల్ ఎస్టేటే ఉండదు ఇక అన్నారు. ఎప్పుడు లాక్డౌన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత లాక్డౌన్ ఓపెన్ తర్వాత మళ్ళీ రాకెట్ స్పీడ్తో పోయింది. మళ్ళీ సేమ్ ఏమన్నారు, మొన్న గవర్నమెంట్ మారిపోయింది, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గారు పోయారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ పడిపోతాయి అని చెప్పి ఇవన్నీ ఏంటంటే కొందరు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట న్యూస్ అనేది. కానీ రియాలిటీ ఏంటంటే నిజంగానే పడిపోతుంది రియల్ ఎస్టేట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ అనేది పడిపోతుంది అనేది పెద్ద అబద్ధం. అది పడిపోదు. రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు పడిపోతుంది? ఇవాళ మొత్తం డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా రియల్ ఎస్టేట్ అంటే. ఇవాళ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉన్న ఇండస్ట్రీ ఏది ఉందంటే రియల్ ఎస్టేట్. ఇవాళ ఎక్కువ మంది దేని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు ఇండస్ట్రీస్ అన్నీ అంటే దాదాపు 850 నుంచి 1200 ఇండస్ట్రీస్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ సెక్టార్స్ ఓన్లీ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి బతుకుతున్నాయి. సో రియల్ ఎస్టేట్ అనేది అంత పెద్ద ప్రొఫెషన్, అది అంత ఈజీ కాదు. సో రియల్ ఎస్టేట్లో ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. కాబట్టి రియల్ ఎస్టేట్లో పడిపోయింది తగ్గిపోయింది అనేది ఉండదు. మార్కెట్ ఏమవుతుందంటే, మార్కెట్ ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్స్ ఉండే కదా, ఎలక్షన్స్ టైంలో ఏముంటుందంటే ఆల్రెడీ మనం కేసీఆర్ సార్ని చూసినాం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో లాస్ట్ 9 months నుంచి సేల్స్ తగ్గినాయి తప్ప ప్రైజెస్ తగ్గలే. సేల్స్ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? వెయిట్ అండ్ వాచ్, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో అని. కానీ ఇది బయ్యర్స్ మార్కెట్. కొనాలనుకునే వ్యక్తి మార్కెట్ స్లో ఉన్నప్పుడే కొనాలి, డల్ ఉన్నప్పుడే కొనాలి. మీకు అవసరం ఉంది ఒక ఇల్లు కానీ, ఒక ఫ్లాట్ కానీ, ఒక ప్లాట్ కానీ, మీకు సిచ్యువేషన్తో సంబంధం లేదు. ఆ లొకేషన్లో డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఇక్కడ గ్రోత్ వస్తుందా లేదా, ఇది చూసుకొని కొనాలి తప్ప మార్కెట్ కండిషన్తో మీకు సంబంధం లేదు. మీరు మార్కెట్ కండిషన్ ఎప్పుడు చెక్ చేయాలంటే, మీరు ఎప్పుడైతే రీసేల్కి వెళ్తారో, మీరు ఏదైతే అమ్మాలనుకుంటారో అప్పుడు మార్కెట్ కండిషన్ చెక్ చేయాలి. మార్కెట్ భూమి ఉన్నప్పుడు అమ్మాలి ఎప్పుడైనా సరే. చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి ఉన్నప్పుడు కొనాలనుకుంటారు, రాంగ్ అది. మార్కెట్ డల్ ఉన్నప్పుడు, స్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భూమి నడిచేటప్పుడు అమ్మాలి. అది రియల్ ఎస్టేట్ అంటే. నిజమైన స్థిరమైన ఆస్తి ఎప్పుడు అవుతుందంటే తక్కువలో కొని ఎక్కువ రిటర్న్లో అమ్ముకోవాలి, దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. కాబట్టి హైదరాబాద్లో మార్కెట్ ఏం పడిపోలేదు. రీసెంట్గా మీరు మళ్ళీ ఒక 1 month నుంచి ఆర్టికల్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ జోరు అందుకుంది, జెట్ స్పీడ్తో వెళ్తుందని చెప్పి గవర్నమెంటే చెప్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు ఎవరు వస్తలేరు అంటే వేరే విషయం. ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, కాబట్టి ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి 100 km రేడియస్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. 4 రోజులు సేల్స్ తగ్గుతాయి, కొంచెం స్లో అవుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొత్త కాదు, వాళ్ళు చూసిరు ఆల్రెడీ. చాలామందికి తెలుసు. రియల్ ఎస్టేట్ గురించి అవేర్నెస్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటారు. పోనీ పడిపోయింది, ఎవరైనా రేట్లు తగ్గించిరా? నాకు 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చే దగ్గర 500 800కు అమ్మేసుకుంటే తప్ప నేను కొన్నదానికంటే రూపాయి తక్కువకైతే అమ్మను కదా. సింపుల్ ఫండ్ ఇది. కాబట్టి ఎక్కడ కూడా రేట్లు తగ్గదు, రేట్లు తగ్గలేదు. కొందరు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ రేట్లు పెరిగిపోయినాయి, విల్లా రేట్లు పెరిగిపోయినాయి అంటే మీరు కాస్ట్ ఆఫ్ అంటే మెటీరియల్ది కూడా చూసుకోవాలి. మెటీరియల్ కాస్ట్ పెరిగిందా లేదా? అన్నీ పెరుగుతున్నప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ వాల్యూ ఎందుకు పెరగదు? ఉప్పు రేటు, పప్పు రేటు, ఇంకో XYZ ప్రోడక్ట్ పెరిగినప్పుడు దాన్ని ఎవరు పెద్దగా చూడరు. కానీ రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటారు. బట్ నెవర్, అది రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు. జనాలు వస్తున్నారు, కొంటున్నారు. అది కొంటున్నారు కాబట్టి కదా బిల్డర్లు డెవలప్ చేసేది. అందరూ తీసుకొచ్చి లంసమ్ అమౌంట్ పెట్టరు, అక్కడ నుంచి వడ్డీలకు తెస్తారు, లోన్లకు తెస్తారు. అవన్నీ తీసుకొచ్చి ఎందుకు పెడతారు? వాళ్ళకి తెలీదా? అయ్యో నేను ఎన్ని కోట్లు పెడుతున్నా, రేపు సేల్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంది? అవునా కదా? అందుకని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని ఫ్యూచర్ ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గ్యారంటీగా గ్రోత్ వస్తుంది, నేను కడితే సేల్ అవుతుంది అనుకున్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే పెడతారు ఎవరైనా. లేకపోతే పెట్టి మనం ఈగలు దులుపుకోలేము కదా అక్కడ 1000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఉండదు, జరగదు అది ఎప్పటికీ. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్కి అయితే అస్సలు తిరగలేదు. ఎందుకంటే ఇక్కడ సముద్రాలు ఉన్నాయి, వచ్చి సముద్రాల్లో కొట్టుకుపోతుందని చెప్పి లేదు. ఇక్కడ మనకి రోడ్వే, రైల్వే యాక్సెస్ బాగుంది, ఎయిర్వే కనెక్టివిటీ బాగుంది, ల్యాండ్ అంతా కూడా మనకు మంచిగా ఉంది, సముద్రాలు ఏం లేవు. కాబట్టి ఇక్కడ ఇంకోటి భూకంపాలు లాంటివి రావడం కానీ, హ్యూమిడిటీ ఎక్కువ అనేది లేదు. కాబట్టి కంఫర్టబుల్ లివింగ్కి రీసెంట్గా కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పినాయి ఏంటంటే హైదరాబాద్ అనేది ఇండియా లెవెల్ మొత్తంలోనే ది బెస్ట్ లివింగ్ సిటీ అన్నారు. లాస్ట్లో ఏది ఉందంటే కోల్కతా ఉంది. ఎందుకు ఈ సర్వేలు అని చెప్తున్నాయి, రిపోర్ట్లు ఎందుకు చెప్తున్నాయి మరి హైదరాబాద్? సో 1-2 ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే వాళ్ళు కానీ, మీరు కొనాలి అనుకుంటే మార్కెట్ అప్పుడే డల్ ఉంది కదా, స్లో అయింది కదా, పడిపోయింది కదా, మీకు అదృష్టం అది. ఆ టైంలో వెళ్ళి మీరు బార్గెన్ చేయొచ్చు. ఆయన 1000 అన్నప్పుడు మీరు 500కి అడగవచ్చు, ఆప్షన్ ఉంటుంది. కానీ మార్కెట్ స్వింగ్లో ఉన్నప్పుడు, భూమిలో ఉన్నప్పుడు మీరు తగ్గదు ఇంకా. సో నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరిగిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ రేట్కి అమ్ముతారు తప్ప తక్కువ రేట్కి అయితే అమ్మరు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి టైం ఇది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెంచుతున్నారు కదా, అది కొంతమంది రియల్టర్స్ కూడా కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం దీనివల్ల రేట్లు పెంచితే?
సో రేట్లు అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ అని స్టాంప్ డ్యూటీస్ అని ఎలా పెరుగుతాయి అంటే డిపెండ్స్ అపాన్ అక్కడ రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతున్నాయి, అక్కడ కొత్తగా ఎంతమంది డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. సో యావరేజ్గా 1 ఇయర్కి 2 ఇయర్స్కి గవర్నమెంట్ 10% 20% పెంచుతూ వస్తుంది. లాక్డౌన్ తర్వాత ఏమైందంటే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటేసారి 2 సార్లు పెంచారనమాట మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీస్ అన్నీ కూడా. అప్పుడు ఏమైపోయిందంటే ఒక స్టాగ్నెంట్ అన్నట్టు వచ్చేసింది, ఇంకో నెక్స్ట్ 2 ఇయర్స్లో పెరగాల్సింది ముందే పెంచేసి అన్న ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ మారినప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, ఇవి ఇస్తాం అది ఇస్తామని, అవన్నీ ఎలాంటి ఏడికైనా వస్తాయంటే ఇలా గవర్నమెంట్ని నడిపించేది 3 సంస్థలు ఉన్నాయి, 3 ఇండస్ట్రీస్. ఈ 3 ఇండస్ట్రీలే ఏళ్తాయి. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్, స్టాంప్ వాల్యూస్, డ్యూటీస్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ నుంచి వస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ అనేది నెంబర్ 1. సెకండ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ నుంచి బాగా వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే లిక్కర్ నుంచి వస్తుంది. సో ఈ 3 ఇండస్ట్రీ నుంచి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు ఎందుకు ఇది పెంచడం వల్ల నష్టమా మనకి లాభమా అంటే గవర్నమెంట్కి అయితే ఖచ్చితంగా లాభమే. ప్లస్ అదేవిధంగా ఏంది, ఇప్పుడు గవర్నమెంట్కి చూపించే సేల్ డీడ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ ప్రైవేట్లో నడిచే ట్రాన్సాక్షన్ అంతా వేరే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా ప్లస్సే దీనివల్ల. మైనస్ అంటే కొంచెం రేటు పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే రేపు సేల్ చేసుకోవడానికి కూడా అది ఒక బెనిఫిటే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు 10 లక్షలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కానీ అక్కడ మార్కెట్లో ప్రైవేట్గా నడిచేది ₹1,00,00,000 ఉంది. ఈ 10 లక్షల మీదనే వాళ్ళు కట్టేస్తారు కదా, మొత్తం ఏదైతే ఛార్జ్ ఉంటుందో చలాన్ అమౌంట్ అంతా 10 లక్షల మీదనే కడతారు. ఇది కనుక 10 లక్షలు కాకుండా 20 లక్షలు పెంచారనుకోండి, ఆటోమేటిక్గా ఈ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని చోట్ల పెంచట్లేదు, అన్ని చోట్ల మినిమం 20 నుంచి 40% పెంచుతున్నారు. కొన్ని ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియాలో 100 నుంచి 200% కూడా 3 టైమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అది పెంచాలి కూడా. పెంచినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ప్లస్ డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు, హామీలన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా రెవెన్యూ రావాలి వాళ్ళకి. ఆ రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తుంది. సో దీనివల్ల ఇంకోటి ఏంది, ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో ఉన్న గవర్నమెంట్ ఎకరం వాల్యూ కూడా యావరేజ్గా 60,000 70,000 ఉన్నది కాస్త మినిమం 2.5 lakhs తీసుకురావాలి. ఇంకా కొన్ని ఏరియాలో అయితే మినిమం 6 lakhs ఉండాలి. అదే కనుక అపార్ట్మెంట్లలో ఫ్లాట్ అయితే పర్ ఎస్ఎఫ్టీ మినిమం ₹1,000 ఉండాలి. ఇప్పుడు 500-600 లోపలే ఉన్నాయన్ని, మినిమం 1,000 ఉండాలి అని చెప్పడం. సో ఇవన్నీ కూడా పెంచుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఒక ఎఫెక్ట్ ఏమవుతుందంటే హైదరాబాద్ లోపల కొనాలనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ అప్పుడు మనం అక్కడ కొనలేనప్పుడు మనం ఏం చేయాలంటే సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ వెళ్తేనే మనం కొనగలుగుతాం అనమాట. కాబట్టి దీనివల్ల గవర్నమెంట్కి ఎక్కువ వస్తుంది. రేపు ఫ్యూచర్లో మనం ఇలా కొన్న ప్రాపర్టీకి రేపు రీసేల్ చేసుకునేటప్పుడు కూడా అప్రిషియేషన్ అనేది ఒకటి మంచిగా ఉంటుంది. ఎప్పుడు అదే ఉంటే, అక్కడే స్టాగ్నెంట్ అయి ఉంటే మార్కెట్ గ్రోత్ అవ్వదు కదా. అక్కడ నుంచి డబ్బులు పెరుగుతున్నప్పుడే అక్కడ కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త డెవలప్మెంట్ వస్తాయి, గ్రోత్ వస్తుంది. సో అవన్నీ గ్రోత్ రావడానికి స్కోప్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈ డెసిషన్ తీసుకుంది.